హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఝాన్సీ. ముంగిట్ల ముగ్గులు ఛానల్కి స్వాగతం. గురువారం రోజు వేసుకుని ముగ్గుని ఒకరోజు ముందుగానే నేను షూట్ చేసి పెడుతున్నానండి. ఎందుకంటే గురువారం రోజు నేను అప్లోడ్ చేసేది సాయంత్రం టైంలో కాబట్టి అందరూ మిస్ అవుతున్నారు. అందుకే నేను ఒకరోజు ముందుగానే ఈ వీడియో తీస్తున్నాను. మంగళవారం రోజున అలాగే లక్ష్మీవారం రోజున కూడా నేను ఈ విధంగా ద్వారలక్ష్మిని అలంకరించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉంటాను. అంటే తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే గుమ్మం ముందు కూడా శుభ్రం చేసి ఈ విధంగా పసుపు రాసి ద్వారలక్ష్మిని కుంకుమ అలాగే వరిపిండితో అలంకరిస్తున్నాను. ఈరోజు నేను ఉదయాన్నే అంటే 3 గంటల ప్రాంతంలోనే నిద్ర లేచాను. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. అపార్ట్మెంట్లో ఇంకా ఎవరూ కూడా నిద్ర లేవలేదండి. నేను ఒక్కదాన్నే ఈ విధంగా ప్రశాంతంగా ముగ్గు వేస్తూ మీకోసం వీడియో చేస్తున్నాను. అలాగే గడప పైన ఈ విధంగా నామతో అలంకరించినట్టయితే మనం అటు ఇటు నడిచినా కూడా చెదిరిపోకుండా ఉంటుంది. వరిపిండితో ముగ్గు వేసినప్పుడు గాలికి చెదిరిపోవడం అలాగే లేదా మన క్లాత్స్ తగిలినప్పుడు కూడా చెదిరిపోతూ ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా నామతో లేదా వరిపిండితో తడిపి వేస్తూ ఉంటాను. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రష్ కూడా 2 నెంబర్ బ్రష్ యూజ్ చేస్తున్నాను అండి, 2వ నెంబరు. చాలామంది అడుగుతున్నారు కదా. ఇలా నామతో చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ముగ్గు వేసుకోవడానికి కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే సరిపోతుందండి. నేను వీడియో తీస్తున్నా కాబట్టి నాకు 20 నిమిషాలు పట్టింది. అలాగే లక్ష్మీవారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన జాజుతో అలికి ముగ్గు వేస్తే చాలా మంచిది. నేను ప్రతి గురువారం కూడా ఈ విధంగా చేస్తూ ఉంటాను. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం రోజున ఈ విధంగా జాజుతోలికి వరిపిండితో ముగ్గు వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను కదా. ఇప్పుడు జాజుతో అలకటం అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడు నేను ముగ్గు వేసి చూపిస్తాను. మన ఛానల్లో ఈ ఫెవికాల్ బాటిల్ తోటి ముగ్గు ఎలా వేయాలో కూడా నేను క్లియర్ వీడియో చేశాను అండి. చాలామందికి రావట్లేదు, ముగ్గు ఇలా ఈజీగా ఫ్లో రావట్లేదు అని చెప్పి కమెంట్ చేస్తున్నారు. ఒకసారి వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లియర్గా చూడండి. ముగ్గు పొడి ఎప్పుడు కూడా చాలా సిల్కీగా స్మూత్గా ఉండాలి, అంటే జారిపోయేలా ఉండాలి ఈజీగా. అలాగే బాటిల్ క్యాప్కి మనం హోల్డ్ చేయకూడదు. అది ఎలా వస్తుందో ముగ్గు బయటికి నేను క్లియర్గా వీడియోలో చూపించాను. చిన్న చిన్న టిప్స్ అన్నీ మీరు ఫాలో అయితే చాలా ఈజీగా మీకు కూడా ముగ్గు వచ్చేస్తుందండి. అంటే అందరికీ ముగ్గు వేయటం చేత్తో రాదు కాబట్టి ఈ విధంగా నేను ఐడియా అయితే షేర్ చేశాను. ముగ్గు వేయటం అస్సలు రాని వాళ్ళకి ఈ ఐడియా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ముగ్గు తెల్లగా కనిపించడానికి లైమ్ స్టోన్ పౌడర్, అంటే గ్యాస్ ముగ్గు అని కూడా అంటారు కదా, అందులో కొద్దిగా వరిపిండిని కలిపి ఫైన్గా జల్లించి ఇలా యూజ్ చేస్తున్నాను ఫెవికాల్ బాటిల్ తోటి. అయితే ఇది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మనం రోజువారీ ఉపయోగించే ముగ్గును కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే దానికి తగినట్టుగా మనం వరిపిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా పొడి ముగ్గు వేయటం కూడా అందరికీ సాధ్యం కాదండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ముగ్గు చెదిరిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు జాజుతో అలికి పూర్తిగా ఆరిపోయిన తర్వాత నామతో ముగ్గు వేయండి, చాలా బాగుంటుంది. అలాగే నడిచినా కూడా ఏమీ కాదు. అలాంటి వీడియోస్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా షేర్ చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కలర్స్ శాండ్ రంగోలీ కలర్స్ అంటారు. మనకు న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి మార్కెట్లో చూస్తూ ఉంటాం కదా, సిల్కీగా ఉంటుంది. ఆ కలర్స్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఒకేసారి నేను పూజ స్టోర్లో తీసుకున్నాను. ఈ కలర్స్ని మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా ఇంత బ్రైట్గా రావు కాబట్టి నేను ఎప్పుడూ కూడా మార్కెట్లోనే తీసుకుంటూ ఉంటానండి. చిన్న ముగ్గు అయినా పర్లేదండి. ఈ గుమ్మం ముందు ఈ విధంగా మనం ముగ్గు వేసుకున్నట్టయితే ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది. అలాగే ఇంట్లో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను, చాలా టిప్స్. అందులో మీకు ఏది యూజ్ఫుల్ అయితే అది ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు కూడా ఇలా ముగ్గు వేయడానికి ట్రై చేయండి. ముగ్గు వేయటం పూర్తి అయిన తర్వాత ద్వారలక్ష్మిని పుష్పాలతో అలంకరించి దీపాలు పెట్టి ధూపం వేస్తున్నాను. ఈ విధంగా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ విధంగా ప్రతినిత్యం చేయడానికి అవకాశం లేని వాళ్ళు మంగళవారం రోజున లేదా గురువారం లేదా శుక్రవారం రోజున ఏదో ఒక రోజైనా కూడా చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. మనకి కూడా ఇలా తెల్లవారుజామునే లేచి మనకి ఇష్టమైన పనులు చేయటం వలన చాలా హ్యాపీగా అనిపిస్తుంది డే అంతా కూడా.
మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.